బద్దలు కొట్టారు. ఆ విధమైనటువంటి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను ప్రజల మధ్య ఉన్నాను, ప్రజలతోనే ఉన్నాను. ప్రజలతో ఉండి నీతిగా నిజాయితీగా ప్రజల అభిమానాన్ని పొందడానికి ప్రయత్నం చేశాను. ఎంత పొందానో నాకు తెలవదు. అదేవిధంగా Are you satisfied? చదివించు మంచిగా. మంచిగా నమాజ్ సోదరులారా, ఆ విధంగా ముగ్గురు క్యాండిడేట్స్ లో మీరు ఎవరు మంచి అని చూసుకోవాలి. ఏ పార్టీ మంచిదని కూడా చూడాలి. బీఆర్ఎస్ మంచి పార్టీయా లేకపోతే కాంగ్రెస్ సిపిఐ పార్టీలు మంచి పార్టీలా?
నీది దందాలు కాదు, మామూలు దందాలు కాదు, కార్పొరేట్ దందాలు నీవి, కార్పొరేట్ దందాలు నీవు. కంకర మిల్లులు బంద్ చేపిస్తావు, ₹1 తీసుకుంటావు, కోట్ల రూపాయలు, మళ్ళీ వాళ్ళని లొంగ తీసుకుంటావు, నీ వైపు తీసుకుంటావు. ఆయన అమ్మటంలో ఒక ఆయన బిల్డింగ్ వేడు కూలగొట్టిస్తుంటే, మా ఇళ్ల దగ్గర ఉన్న ఒక ఇల్లు కూలగొట్టిస్తుంటే కోర్టులో ఆర్డర్ తీసుకొస్తే, అప్పుడు శ్రీనివాసరెడ్డి గారు కూడా బాగా ప్రయత్నం చేశాడు. కోర్టులో ఆర్డర్ తీసుకొచ్చారు దాన్ని కూలగొట్టమని. పంచాయతీ వాళ్ళకి నేను చెప్పాను, ఏం పర్వాలేదు, కోర్టు ఆర్డర్ అయితే 5-4 రోజులు ఆపండి అని చెప్పి నేను కూలగొట్టకుండా నేను ఆపాను. ఆయన అమ్మటే ఇప్పుడు వెళ్ళిన ఆయన ఎందుకు వెళ్ళావు, భయపడి వెళ్ళాడు. అప్పుడు ఆ తర్వాత శ్రీనివాసరెడ్డి గారు ఏదో కష్టపడి దాని ఆర్డర్ రద్దు చేయించడం జరిగింది. ఇలా భయం పెట్టి, మెడపైన కత్తి పెట్టి, ఎవరు నోరు విప్పకుండా, ఇదా నీ పప్పులేడ ఇక్కడ ఉడకవు, ఇది అచ్చమైన తెలంగాణ గడ్డ, ఇది తెలంగాణ కొత్తగూడెం అంటేనే పోరాటాల గడ్డ, కొత్తగూడెం అంటే చైతన్యాల గడ్డ ఇది. అప్పుడు మీ నాయన చంపించిన వాళ్ళలో 2 ఇక్కడే ఉన్నారు, దస్తగిరి రామచంద్ర బొమ్మలు ఇక్కడే ఉన్నాయి. నువ్వు వచ్చి ప్రశాంతం గురించి చెప్తావు, నువ్వు వచ్చి ఏమి సాధించావు మాకు అంటే, నీ ఇంట్లో పొయ్యి వెలిగితే మా ఇళ్లలో వెలిగినట్లా, నువ్వు లేనప్పుడు ఇక్కడ ఏం అభివృద్ధి లేదా, నువ్వు లేనప్పుడు ఎవరు తిండి తినలేదా, నువ్వు లేనప్పుడు ఏమీ చేసుకోలేదా? ఇవన్నీ పనికి మాలిన మాటలు వాళ్ళు చెబుతుంటే నమ్మవద్దు సోదరులారా. ఇవాళ భయం పట్టుకుంది ఆయనకి. ఇవాళ ఏ సర్వే చూడండి, ఏ సర్వే చూసినా సరే అది మామూలు వాళ్ళు చేసే సర్వేలా లేకపోతే పై లెవెల్ సర్వేలా. ఇంతకుముందు రాజా గారు చెప్తున్నారు, బట్టి గారు చెప్తున్నారు, అనేక సర్వేలు చూశారంట. రాజా గారు అయితే ఢిల్లీలో ఉండి చూశాడు. ఏ సర్వే చూసినా ఖమ్మం జిల్లాలో, తెలంగాణలో 70 నుంచి 80 స్థానాల మధ్య కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాబోతుంది. అందులో భాగంగా ఖమ్మం జిల్లాలో, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10కి 10 9 కాంగ్రెస్, 1 స్థానం సిపిఐ గెలవబోతుందని సర్వేలు వచ్చాయి. సర్వేలు చూసి బెంబేలెత్తినటువంటి నాయకులారా, తప్పుడు ప్రచారాలతో ప్రజల మనసుల్లో ఉన్న ప్రేమను దొంగిలించలేరు, ప్రజల మనసులో ఉన్న అభిమానాన్ని దొంగిలించలేరు. రేపు 30వ తారీఖున సరైనటువంటి పద్ధతుల్లో ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు. 3వ తారీఖున ఆ ప్రజల తీర్పుతో ఇవాళ నాకు చాలా మామూలు సంతోషంగా లేదు. మీటింగ్ పైన మీటింగ్ జరుపుతున్నాం. ఇవాళ ఇందాక భట్టి గారు చెప్పినట్టుగా ఇటు చూస్తే జనం, అటు చూస్తే జనం, ఎటు చూసిన జనం ప్రభంజనం. ఎందుకు ఏమిస్తే వచ్చారు? అందువల్ల మిత్రులారా, మీరందరినీ నేను కోరుతున్నాను, మంచి ఆలోచన చేద్దాం, కొత్తగూడెన్ని బతికించుకుందాం. కొత్తగూడెంలో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ఇవాళ మేము కమ్యూనిస్ట్ పార్టీగా ఒక మంచి ఉద్దేశంతో, ఇందాక రాజా గారు చెప్పారు, సదుద్దేశంతో కాంగ్రెస్ తో జతకట్టడం జరిగింది. మమ్మల్ని కమ్యూనిస్ట్ పార్టీని గెలిపించండి. తద్వారా ఈ ఓటు రేపు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రికి ఒక ఓటు అవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తర్వాత భారతదేశంలో రేపు భవిష్యత్తులో 4 నెలల్లో జరిగే ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవటం ఖాయం. తెలంగాణ చూపిన దారిలోనే కాంగ్రెస్ గెలవటం ఖాయం ఢిల్లీలో. అందువల్ల మీరు వేసే ఈ ఓటు సాంబశివరావుకే కాదు, ఇక్కడ నాకు వేస్తారు, హైదరాబాద్ లో హస్తంకి వేస్తారు, ఢిల్లీలో హస్తంకి వేస్తారు. ముగ్గురికి ఓటు వేసినట్లు. అందువల్ల మీరు మంచి ఆలోచన చేయవలసిందిగా నేను కోరుతూ, శ్రీనివాసరెడ్డి గారు ఆయనకి ఎంత శ్రమ ఉన్న పనులున్నా మరలా ఇక్కడ ప్రత్యేకించి మన కోసం వచ్చాడు ఆయన. అదేవిధంగా బట్టి గారు కూడా వచ్చారు. అదే అంతకుముందు రేణుకా చౌదరి గారు వచ్చారు, అంతకుముందు తుమ్మల గారు వచ్చారు, తుమ్మల గారు శ్రీనివాసరెడ్డి గారు కలిసి వచ్చారు. వీళ్ళందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మీరు చూపెడుతున్నటువంటి ఆదర అభిమానాలు, మీ పట్ల ఇక్కడ ప్రజల్లో ఉన్న ఆదర అభిమానాలు ఖచ్చితంగా నన్ను గెలిపిస్తాయని నేను ఆశిస్తున్నాను. శ్రీనివాసరెడ్డి గారు, మీ అందరికీ మరొకసారి నేను ఇంకా 4 రోజుల సమయం ఉంది. కార్యకర్తలారా, ప్రజలారా అందరూ కష్టపడండి. చిన్న ఇబ్బందుల్ని పరిగణలో తీసుకోకండి. కాంగ్రెస్ శ్రీనివాసరెడ్డి గారు బాధ్యత తీసుకున్నాక కాంగ్రెస్ కార్యకర్తలు 24 గంటలు కూడా పనిచేస్తా ఉన్నారు. 24 గంటలు. మా కాంగ్రెస్ పార్టీ వేరు, కమ్యూనిస్ట్ పార్టీ వేరు కాదు, హస్తం వేరు, కంకి గొడవలు వేరు కాదని పట్టుదలతో కాంగ్రెస్ కార్యకర్తలు పనిచేస్తున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలకి కమ్యూనిస్ట్ పార్టీగా మేము ఎక్కడ చేస్తున్నామని కాదు,
ఇక్కడ మీరు మాకు చేస్తున్నారు, నన్ను గెలిపించబోతున్నారు. మీకు ఎల్లవేళ రుణపడి ఉంటాను. నేను మీ అందరికీ మరొక ఎమ్మెల్యే మరో పార్టీ అని కాకుండా మీ అందరి వాడిలాగా ఉంటాను, ప్రయత్నం చేస్తానని తెలియజేస్తూ మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. కంకి గొడవలకు ఓటు వేయమని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. నన్ను గెలిపించమని, తద్వారా మీకు సేవ చేసే అవకాశం కల్పించమని కోరుతూ ఇప్పుడు మన శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడతారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, మిత్రపక్షాల ఐక్యత, మిత్రపక్షాల ఐక్యత, కంకి కొడవలి గుర్తుకే, కంకి కొడవలి గుర్తుకే. వాల్యూమ్ ఫుల్ పెట్టుకోయా, వాల్యూమ్ ఫుల్గా పెట్టుకో. ఈ నెల 30వ తారీఖు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో మనందరి గుండెల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సిపిఐ అభ్యర్థి కూనమనేని సాంబశివరావు గారు, కూనమనేని సాంబశివరావు గారి గుర్తు, మీ గుర్తు, మన గుర్తు కంకి కొడవలి గుర్తు. కంకి కొడవలి గుర్తు. మీ అమూల్యమైన ఓటు కంకి కొడవలి గుర్తు మీద వేసి మన మిత్రపక్షమైన సిపిఐ అభ్యర్థి కామ్రేడ్ సాంబశివరావు గారిని మంచి మెజారిటీతో గెలిపించాలని ముందుగా శిరస వంచి మీ అందరినీ కోరుకుంటూ, వేదిక మీద ఉన్న పెద్దలు నారాయణ గారు కామ్రేడ్, అదే రకంగా ఇంకొక కామ్రేడ్ చాలా పెద్దలు డి రాజా గారు, అదే రకంగా అజీజ్ పాషా గారు, ఇంకా చాలా మంది మిత్రులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఛత్తీస్గఢ్ మంత్రి గారు లక్మా గారు, అదే రకంగా సీతన్న, చౌదరన్న, బాయ్య, మురళయ్యన్న, అదే రకంగా సీనన్న, చాలా మంది ఇంకా మిత్రులు ఉన్నారు. వారందరికీ, తెలుగు తమ్ముళ్ళకి, అదే రకంగా షర్మిలమ్మ పార్టీ నాయకులకి, ఇంకా సిపిఐ ఎంఎల్ పార్టీ నాయకులకి, సిపిఎం పార్టీ నాయకులకి, కోదండరామ్ గారి పార్టీ నాయకులకి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి శిరస వంచి పేరు పేరిన వారికి కూడా అభినందనలు, కృతజ్ఞతలు. ఇప్పటి వరకు చాలా మంది వక్తలు చాలా అమూల్యమైన సందేశాలు, సూచనలు ఇచ్చారు. ఎందుకు మనం సాంబశివరావు గారిని గెలిపించాలి, సాంబశివరావు గారిని గెలిపించడం వల్ల కాంగ్రెస్ పార్టీకి మంచేమి జరుగుతుంది, దేశ రాజకీయాల్లో భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి వచ్చేది ఏంటో చాలా వివరంగా, విపులంగా మీకు చెప్పడం జరిగింది. ఈనాడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ, దానికి బి పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీ, రెండు పార్టీలు కలిసి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏ రకమైన గేమ్ ఆడుతున్నాయో మనకి స్పష్టంగా కనిపిస్తుంది. దానికి నిదర్శనం కాంగ్రెస్ పార్టీ నాయకులు, క్యాండిడేట్లు, అభిమానులు శ్రేయభిలాషి ఇళ్ల మీద ఐటీలు, ఈడీలు, ఇతరత్ర రెండు రోజులకి ఒకళ్ళ ఇంటి మీద దాడులు చేస్తున్నారు. ఆ దాడులకి కారణం ఏందయ్యా అంటే, రేపు 30వ తారీఖున జరగబోయే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ని దీవించబోతున్నారు. 3వ తారీఖు ఫలితాలు అద్భుతంగా రాబోతున్నాయి. డిసెంబర్ 9వ తారీఖు ఉదయం 11 గంటలకి ఎల్బీ నగర్ స్టేడియంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. అది తట్టుకోలేక, అది భరాయించలేక ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే, ఈ సెమీఫైనల్స్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే భవిష్యత్తులో రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కేంద్రంలో కమ్యూనిస్టులు, మిగతా మిత్రులందరితో కలిసి కాంగ్రెస్ పార్టీ ప్రధాన స్థానం పోషించబోతుంది అనేది కూడా వాళ్ళకి తెలుసు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో గెలిస్తే మీరు గెలవాలి, గెలిస్తే మేము గెలవాలి, కాంగ్రెస్ పార్టీని గెలవనియొద్దని కంకణం కట్టుకున్న ఈ కేంద్ర ప్రభుత్వం, ఇక్కడున్న ఆపద్ధర్మ ప్రభుత్వాలు రెండు.
మళ్ళీ ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మళ్ళీ మాయ మాటలు చెప్పి మూడోసారి ముఖ్యమంత్రి కావాలని పగట కలలకు అంటున్నారు. చేద్దామా ముఖ్యమంత్రిగా? చేద్దామా చెల్లెమ్మా? కేసీఆర్ని ముఖ్యమంత్రి చేద్దామా? ఏనా చేద్దామా? వద్దు. కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేయొద్దు, మాయ మాటలు నమ్మొద్దు అంటే మీరు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి కూనమనేని సాంబశివరావు గారిని గుర్తు కంకి కొడవల గుర్తు మీద అత్యధిక ఓట్లు వేసి మంచి మెజార్టీతో గెలిపించాల్సిన అవసరం ఉంది. ఇందాక సాంబశివరావు గారు చెప్పారు, అదే రకంగా నారాయణ గారు చెప్పారు, డి రాజా గారు చెప్పారు. ఇక్కడ ఉన్న ముగ్గురు క్యాండిడేట్లలో ఏ క్యాండిడేట్ మంచివాడు, ఏ క్యాండిడేట్ నీతివంతుడు, ఏ క్యాండిడేట్ చందాలు దందాలు వసూలు చేస్తాడు, ఏ క్యాండిడేట్ ప్రజలని ప్రేమగా హక్కును చేర్చుకుంటాడు, ఏ క్యాండిడేట్ ప్రజల నెత్తిన శటగోపురం పెడతాడో నాకంటే ఈ వేదిక మీద ఉన్న నారాయణ గారి కంటే మీ అందరికీ ఎక్కువ తెలుసు. మీ అందరికీ ఎక్కువ తెలుసు. ఓట్లు ఎంచుకునేటప్పుడు చాలా తీయటి మాటలు చెప్తున్నారు. తీయటి మాటలు చెప్తున్నారు. ఈ నాయకులు ఎవరైతే ఉన్నారో ప్రజల కష్టాలలో ఉన్నప్పుడు, ప్రజల బాధల్లో ఉన్నప్పుడు ఏ ఒక్క నాయకుడు కూడా ప్రజల పక్షాన నిలబడలే, ప్రజల కోసం పోరాటం చేయలే. ఏమి తిన్నావా, లేదావా, చస్తున్నావా, బతుకుతున్నావా అని ఏ ఒక్క కార్యకర్తని ఆదుకున్న నాదుడు లేడు. ఎన్నికలు వచ్చేసరికి ప్రతి వాళ్ళు వస్తుంటారు. వాళ్ళు అప్పుడు గుర్తొస్తాయి ప్రజల కష్టాలు. నేనొస్తే అది చేస్తా, నేనొస్తే ఇది చేస్తా అని చెప్తుంటారు. ఇది 117 ప్రాంతంలో 117 యాక్ట్ ప్రాంతంలో ఉన్న ఏరియా. కొన్ని లక్షల ఇళ్లు కట్టుకున్నారు ఈ 117 యాక్ట్ ఉన్న ఏరియాలో. సామాన్యుడు కూడు గుడ్డు నీడ ఎలా కావాలని కోరుకుంటాడో, ఒక చిన్న గూడు కట్టుకోవాలి అనుకుంటే ఒక ఎమ్మెల్యేదో ఆ ఎమ్మెల్యే తొత్తుల మీద ఆధారపడి కట్టుకునే పరిస్థితి మొన్నటిదాకా మనం చూశాం. అంతకుముందు 5 సంవత్సరాలు చూశాం. ఈ నడుస్తున్న 5 సంవత్సరాలు కూడా చూశాం. ఇల్లు కట్టాలి అంటే వారి పర్మిషన్ ఉండాలి, ఇల్లు ఉంచుకోవాలి అంటే వారి పర్మిషన్ ఉండాలి. చివరికి కాంపౌండ్ వాళ్ళు కట్టాలన్నా కూడా ఆ నాయకుల అనుగ్రహం ఉంటేనే, ఆ నాయకులకి ముడుపులు అందితేనే ఆ కాంపౌండ్ వాళ్ళైనా కట్టనిస్తారు. ఇది ఈ కొత్తగూడ నియోజకవర్గంలో పట్టిన దౌర్భాగ్య పరిస్థితి. మళ్ళీ అటువంటి నాయకులు కావాలనుకుంటున్నారా? ఏదైతే ప్రజల కోసం, ప్రజల మంచి కోసం మీ కష్టాలలో పాలు పంచుకునే నాయకుడు, నిబద్ధత గల నాయకుడు, మీ అంటే కష్టాలలో నడిచే నాయకుడు, పదవి ఉన్నా లేకపోయినా మీతోనే ఉండే నాయకుడు సాంబశివరావు గారు కావాలనుకుంటున్నారా? ఒక్కసారి మీరు ఆలోచించి, మీ మనసులో ఒక్కటి ఉన్నది, ఎర్ర జెండా కదా, ఎర్ర జెండా కదా, ఎర్ర జెండా కదా. ఎర్ర జెండాకి ఓటు వేస్తున్నా ఆ ఓటు ఎర్ర జెండాకి వేసినట్టు కాదు. ఎర్ర జెండా రేపు అసెంబ్లీలో పూర్తిగా మనకి మద్దతు పలికే పార్టీ అది. ఎర్ర జెండా రేపు పార్లమెంటులో పూర్తిగా, రేపు మన రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడానికి పూర్తి బాధ్యతలు తీసుకునే పార్టీ అది. అందుకని ఎర్ర జెండా అనేది మీ మైండ్లో నుంచి తప్పించి మీరు ఆలోచించాల్సింది మిగతా ఇద్దరు ప్రత్యర్థుల్ని ఎలా చిత్తుగా ఓడించాలి, ఎవరు రేపొద్దున మనకి అండగా నిలబడతారు, ఎవరికి ఓటేస్తే మనకి మంచి జరుగుద్దో వారికి ఓటేయాలి అనే ఆలోచనతో మీరు థింక్ చేయాలి తప్ప మీ మైండ్లో ఉన్న ఎర్ర జెండా అనే అంశాన్ని పక్కన పెట్టి ఈనాడు మనం బలపరిచిన సాంబశివరావు గారు గుర్తు కంకి కొడవల గుర్తుకి ఓటేయాలని తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఈ ఓటేస్తే రేపు అసెంబ్లీలో మన కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఎవరైనా వారికి పూర్తి మద్దతు, పూర్తి సహాయ సహకారాలు కమ్యూనిస్ట్ పార్టీకి కూడా ఉంటాయి. కాబట్టి మీరు దాన్ని గమనించి
కంకి కొడవల గుర్తుకి ఓటేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇందిరమ్మ రాజ్యం వస్తే రేపు డిసెంబర్ 9వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం అయిన తర్వాత 6 గ్యారంటీలు శ్రీమతి సోనియా గాంధీ గారు ప్రకటించిన సంగతి మీకు తెలుసు. ఈ 6 గ్యారంటీలని మొదటి కేబినెట్ మీటింగ్ లోనే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయిన తర్వాత కేబినెట్ ఏర్పాటు చేయడం జరుగుద్ది. ఆ మొదటి కేబినెట్ లోనే ఈ 6 గ్యారంటీల్ని తీర్మానం చేసి 100 రోజుల లోపే మీ దగ్గరికి ఆ 6 గ్యారంటీల ఫలితాలు మీకు ఇవ్వటం జరుగుద్ది. ఇది అంటే కాంగ్రెస్ పార్టీ అంటే ఇది. కర్ణాటకలో 5 గ్యారంటీలు ఇస్తే ఇప్పటికే 4 గ్యారంటీలు ఫలితాలు కర్ణాటక ప్రజలకు అందుతున్నాయి. ఒక్క గ్యారంటీ ఫలితాలు రాబోయే కొద్ది రోజుల్లో ఆ గ్యారంటీ ఫలితాలు కూడా కర్ణాటక ప్రజలకు అందబోతున్నాయి. అదే రకంగా తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన 6 గ్యారంటీల ఫలితాలు 100 రోజుల లోపే మీ గుమ్మాన్ని తడతాయని కూడా ఈ వేదిక మీద నుంచి కాంగ్రెస్ శ్రేణులకు, కామ్రేడ్లకు, అభిమానులకు ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తున్నాను. ఈ 6 గ్యారంటీల గురించి 2 నిమిషాల్లో మీకు వివరిస్తాను. ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డకి ప్రతి నెల 1వ తారీఖు వారి ఖాతాలో 2,500 రూపాయల ఖర్చుల కోసం వేయటం జరుగుద్ది. ఈనాడు గ్యాస్ ముద్ద ఏదైతే 1200 ఉందో ఇందిరమ్మ రాజ్యంలో కేవలం 500 రూపాయలకే ఇవ్వటం జరుగుద్ది. నా ఆడబిడ్డ ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసేటప్పుడు 1 రూపాయి కూడా చెల్లించకుండా ఎంత దూరమైన ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. నా రైతన్నకి ఒకేసారి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయడం జరుగుద్ది. నా రైతన్నకు, కౌలు రైతన్నకు ప్రతి ఎకరాకి ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు రైతు భరోసా ద్వారా ఇవ్వటం జరుగుద్ది. భూమి లేని నిరుపేద రైతన్నకు కూలీకి ప్రతి సంవత్సరం 12,000 రూపాయలు ఇవ్వటం జరుగుద్ది. నా నిరుపేదకు జబ్బు చేస్తే ఆరోగ్యశ్రీ కార్యక్రమం ద్వారా 10 లక్షల రూపాయలు ఉచితంగా ఇవ్వటం జరుగుద్ది. నా పెద్దమ్మకి ఈనాడు వచ్చే 2,000 పెన్షను ఇందిరమ్మ రాజ్యంలో 4,000 వస్తాయి పెద్దమ్మ. ఏదైతే పేదవాళ్ల ఇంటికి ఉచితంగా 200 యూనిట్లు కరెంటు ఇవ్వటం జరుగుద్ది. ఏదైతే నా నిరుద్యోగ తమ్ముళ్ళు ఉద్యోగాల కోసం గడిచిన 9.5 సంవత్సరాల నుంచి కళ్ళు కాయల కాసిందాకా ఎదురు చూశారు. రేపు ఇందిరమ్మ రాజ్యం వచ్చిన మొదటి సంవత్సరంలోనే ఈనాడు ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయటం జరుగుద్ది. అంతేకాదు నిరుద్యోగ తమ్ముళ్లు పై చదువుకోవటం కోసం, కోచింగ్లు తీసుకోవటం కోసం, ఇతరత్ర ఖర్చుల కోసం వారు చదివిన చదువులను బట్టి 1,00,000 రూపాయల నుంచి 5 లక్షల రూపాయల వరకు ఉచితంగా ఇవ్వటం జరుగుద్ది. ధాన్యం పండించిన రైతన్నకు ప్రభుత్వ మద్దతు ధరతో పాటుగా క్వింటాలకి 500 రూపాయల బోనస్ ఇవ్వటం జరుగుద్ది. ఈనాడు ఈ ప్రభుత్వం పురుగులతో కూడిన దొడ్డి బియ్యాన్ని మనందరం తినడానికి ఈ ప్రభుత్వం ఇస్తుంది. రేపు ఇందిరమ్మ రాజ్యంలో నాణ్యమైన సన్న బియ్యం ఇవ్వటం జరుగుతుందని కూడా ఈ వేదిక మీద నుంచి మీకు తెలియజేస్తున్నాను. అంతేకాదు ఆడబిడ్డకి పెళ్లి చేస్తే కళ్యాణ లక్ష్మి ద్వారా 1,16,000 రూపాయల చెక్కుతో పాటుగా 1 తులం బంగారం ఉచితంగా ఇవ్వటం జరుగుద్ది. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఊళ్ళో 100లాది ఇందిరమ్మ ఇళ్లు కట్టించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిది. రేపు మీ దీవెనలతో ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ఇళ్ల స్థలము లేని నిరుపేదలకు ఇళ్ల స్థలముతో పాటుగా
గిరిజనులైతే 6 లక్షలు, గిరిజనేతరులైతే 5 లక్షలతో కావలసినన్ని డబల్ బెడ్రూమ్ ఇళ్లు ప్రతి ఊరిలో ప్రతి పట్టణంలో కట్టించడం జరుగుద్ది. గడిచిన 9.5 సంవత్సరాల నుంచి ఒక కొత్త రేషన్ కార్డు లేదు, ఒక కొత్త పెన్షన్ లేదు. ఇందిరమ్మ రాజ్యంలో అర్హులైన ప్రతి వారికి రేషన్ కార్డులు పెన్షన్లు కూడా ఇవ్వటం జరుగుద్ది. అంతేకాదు ఇది గిరిజన ప్రాంతం, ఈ ప్రాంతంలో పోడు భూముల సమస్య ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం మొన్నటిదాకా ఉన్న ప్రభుత్వం గిరిజనులకి పోడు భూములు అరాకొరానే ఇచ్చారు. ఇంకా ఇవ్వాల్సిన సుమారుగా రాష్ట్రం మొత్తంలో 8 లక్షల ఎకరాలుంది. అర్హులైన ప్రతి ఒక్కళ్ళకి ఇందిరమ్మ రాజ్యంలో పోడు భూముల పట్టాలు ఇవ్వటం జరుగుద్ది. ఇవన్నీ రావాలి అంటే కావాలి అంటే ఏం చేయాలి? కంకి కొడవలి గుర్తుకి ఓటేయాలి. మీరు ఇక్కడున్న గుర్తు కంకి కొడవలి గుర్తుకు ఓటేసి సాంబశివరావు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటున్నాను. చివరగా ఇంకా 2 విషయాలు మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ కేసీఆర్ గారు అక్రమంగా సంపాదించిన 1,00,000 కోట్లు పెట్టి మళ్ళీ 3వ ముఖ్యమంత్రి కావాలని పగటి కలలు కంటున్నారు. ఆ డబ్బులో ఇక్కడున్న ఇద్దరికీ కూడా సాంబశివరావు గారిని ఓడించాలని ఇద్దరికీ డబ్బులు పంపించారు పెద్ద ఎత్తున. ఆ డబ్బు మనందరి కష్టార్జితం దోచుకున్న డబ్బే. డబ్బు ఎవరిచ్చినా ఎంతిచ్చినా తీసుకోండి, దాచుకోండి. ఓటు మట్టుకు కంకి కొడవలి, ఓటు మట్టుకు కంకి కొడవలి, కంకి కొడవలి. ఇక 2వ విషయం, వాతావరణం అనుకూలించని కారణం చేత ఏదైతే పాలకుర్తి నియోజకవర్గానికి మొదట ప్రోగ్రాము, అక్కడి నుంచి హుస్నాబాదు, అక్కడి నుంచి మన నాయకురాలు శ్రీమతి ప్రియాంక గాంధీ గారు 3వ ప్రోగ్రాం మన కొత్తగూడెం. ఉదయం మబ్బులు పట్టిన కారణం చేత హెలికాప్టర్ టేకాఫ్ కావడానికి పర్మిషన్ ఇయ్యని కారణం చేత వారు ఎయిర్పోర్ట్ నుంచి రోడ్డు మార్గంలో పాలకుర్తికి రావటం జరిగింది. దానివల్ల సుమారు 3.5 గంటలు లేట్ అయింది. తన ప్రోగ్రాం అయ్యేసరికి అక్కడనే 4 అయింది. 4 నుంచి హుస్నాబాద్ పోయేసరికి ఫ్లైట్ లైట్ ఫెయిల్ అవటం వల్ల కొత్తగూడెం ప్రోగ్రాంకి శ్రీమతి ప్రియాంక గాంధీ గారు రాలేకపోయారు. మనస్ఫూర్తిగా నా తరపున కాంగ్రెస్ పార్టీ పక్షాన కాంగ్రెస్ పార్టీని అభిమానించే నాయకులకి, కామ్రేడ్లకి మనస్ఫూర్తిగా రాని కారణాన్ని క్షమించాలని ఈ వేదిక ద్వారా మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంత పెద్ద ఎత్తున కని విని ఎరగని రీతిలో వేలాది మంది సోనియమ్మ కూతురికి శ్రీమతి ప్రియాంక గాంధీ గారికి స్వాగతం పలకడానికి విచ్చేసిన నా కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఈ 4 రోజులు మీరు ఆర్నిష్లో కష్టపడితే భవిష్యత్తు 5 సంవత్సరాలు ఇక్కడ సాంబశివరావు గారు నేను మీ అందరినీ కాపాడుకుంటాము అని మనస్సాక్షిగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, జై కాంగ్రెస్, మిత్రపక్షాల ఐక్యత, మిత్రపక్షాల ఐక్యత. థ్యాంక్ యూ అన్నా. శ్రీనివాసరెడ్డి గారికి సోదరులారా, శ్రీనివాసరెడ్డి గారు చెప్పిన మాట ఒకటి మీకు అర్థమైందా? టీఆర్ఎస్ వాళ్ళే 2 క్యాండిడేట్స్ కి
వనమా జలగం అంటే జలగం ఎవరి రెబల్ టిఆర్ఎస్ తరపున రెబల్ గా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నాడు. జలగం వేసే ఓటు అది టిఆర్ఎస్ కు పడినట్లే. ఆ విధంగా జాగ్రత్త తీసుకోవాలని కోరుతూ మీ అందరికీ ఒక్క నిమిషం ఉండండి చెప్పండి. ఈరోజు మన వేదిక మీద ఇంకా ఛత్తీస్గఢ్ మంత్రివర్యులు సిపిఐ మాజీ రాజ్యసభ సభ్యులు అజిత్ పాషా గారు లాంటి పెద్దలు ఉన్నారు. సమయం లేదు. మరి మొన్ననే కాంగ్రెస్ పార్టీలో డిసిఎంఎస్ వైస్ చైర్మన్ ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారి మేనలుడు ఆ ఆకృత్యాలు పడలేక ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థిని గెలిపించాలనే లక్ష్యంతో కాంగ్రెస్ కుటుంబంలోకి మరలా మాతృ సంస్థలోకి చేరినటువంటి డిసిఎంఎస్ వైస్ చైర్మన్ కొత్తవాల సీను గారు ఇక్కడే ఉన్నారు. సీతారాములు గారు ఉన్నారు. మరి 2 నిమిషాలు వారు మాట్లాడిన తర్వాత మనం తొందరగా ముగించుకుందాం. పోలీస్ అధికారులు చాలా ఇప్పటికే ఇబ్బంది ఉంది. మన పర్మిషన్ టైం అయిపోతా ఉంది. మన ముందుగా కొత్తవాల సీను గారు మాట్లాడతారు. తర్వాత సీతారాములు గారితో ముగించుకుందాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. పొంగులేటి సీనన్న గారి నాయకత్వం, పొంగులేటి సీనన్న గారి నాయకత్వం. కంకి కొడవలి గుర్తుకే, కంకి కొడవలి గుర్తుకే. సోదరులారా, ఎన్నికలు దగ్గర పడ్డాయి. మనకి చాలా తక్కువ సమయం ఉంది. ఇప్పుడు మహామౌలు మాట్లాడారు. నేను వేరే మాటలు చెప్పదలుచుకోలేదు. దయచేసి మీరందరూ కూడా కార్యోన్ముఖులు కావాల్సిన అవసరం ఉంది. ఇంటింటి ప్రచారాన్ని గావించాల్సిన అవసరం ఉంది. మన కాంగ్రెస్ బలపరిచిన సిపిఐ అభ్యర్థి సాంబశివరావు గారి నాయకత్వంలో కంకి కొడవలి గుర్తుకు ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. ఇప్పుడు మన సీనియర్ కాంగ్రెస్ నాయకులు దయానంద్ గారు మాట్లాడతారు. సీతారాములు గారిని వచ్చి సభను ముగింపు పలకాలని కోరుతున్నాం. కొత్తగూడెం ప్రజలారా, ఈరోజు మొత్తం పెద్ద ఎత్తున ఎటు చూసినా నలుమూలలలో ఉప్పెన వచ్చినట్టు ప్రజలు వచ్చినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తున్నాం. ఉద్యమాలకి నిలయము, త్యాగాలకు, బలిదానాలకు ఆ రోజు దస్తగిరి రామచందర్ ఈ తెలంగాణ కోటి రత్నాల వీణ తెలంగాణ గురించి త్యాగం చేసినటువంటి దస్తగిరి రామచందర్ సాక్షిగా విజ్ఞప్తి చేస్తున్నా. ప్రధానంగా రేపు జరగబోయేటటువంటి ఎన్నికల్లో 3 అభ్యర్థులు వర్మ వెంకటేశ్వరరావుకి ఆ రోజు మనమందరము ఓటేసి కష్టపడి గెలిపిస్తే అర్ధరాత్రి గోడ దూకి కాలు విరగొట్టుకుని కారెక్కి బార్లో ఉన్నాడు. కాబట్టి వర్మ వెంకటేశ్వరరావుని కటేశ్వరరావు చేయాలి. ఈ రోజు ఈ తెలంగాణ ప్రభుత్వం పోలీసు వాళ్ళందరినీ ఫోటోగ్రాఫర్లు చేసింది. మనం 20 రూపాయల టమాటాలు కొనుక్కుంటే ఫోటో తీసి 50-500 రూపాయలు ఫైన్ వేస్తున్నారు చాలా. కాబట్టి తహసీల్దార్లు రియల్ ఎస్టేట్ చేస్తున్నారు, పోలీసు వాళ్ళు ఫోటోగ్రాఫర్ చేస్తున్నారు. ఇకపోతే ఆర్టీ వాళ్ళందరూ కూడా వెంకటేశ్వర స్వామి హుండీలో వేస్తేనే కానీ ఇక్కడ అధికారులు రానటువంటి పరిస్థితి. కాబట్టి సోదరులారా, ఒకప్పుడు ఈ కొత్తగూడెంలో మనం చూసినట్లయితే తెలంగాణ ఉద్యమానికి అంకురార్పణ జరిగింది. కాబట్టి కొమరయ్య గారు ఏదైతే ఆశించారో, నారాయణ రెడ్డి, నాగారెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ వేముల లక్ష్మీనారాయణ గారు, సాంబా వెంకన్న గారు అనేక మంది త్యాగం చేస్తే ఈరోజు కాంగ్రెస్ మరియు మిత్రపక్షాలైనటువంటి షర్మిల పార్టీ కానీ, ఎంఎల్ పార్టీ కానీ, కోదండరామిరెడ్డి పార్టీ కానీ అన్ని పార్టీలు కూడా ప్రజల మనిషి, ప్రజా నాయకుడు. కాబట్టి కంకి కొడవలి గుర్తు మీద మనం ఓటేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం చూస్తున్నాం, పాలవంచ నుంచి సొంత కుటుంబ సభ్యుడైనటువంటి
నూకల మరి రంగారావు గారి దగ్గర నుంచి మొదలు పెడితే కొత్తవాళ్ళ సీను వరకు అందరూ కూడా ఆ లెగ్ అంతా మన దగ్గర పెట్టారు. అవి గోల్డెన్ లెగ్. వనమా వెంకటేశ్వరరావు గారికి పతనము స్టార్ట్ అయిందని మనం చేస్తున్నా. ఆయన మెడికల్ అన్ఫిట్ అయిపోయాడు. ఇంతకుముందు నారాయణ గారు చెప్పారు ఆయన అండర్ గ్రౌండ్ అన్ఫిట్, సర్ఫేస్ కూడా అన్ఫిట్. ఆయన దయానందం చూసి డాలయ్ అంటాడు. డాక్టర్ శంకర్ నాయక్ చూసి శంకర్ దాదా ఎంబీబీఎస్ అంటాడు. కాబట్టి సోదరులారా, మనం వనమా వెంకటేశ్వరాన్ని ఓడించడమే కాకుండా ఇంకొక వ్యక్తి వస్తున్నాడు. 30,000 మంది కొత్తగూడెం వాళ్ళందరూ వలసపోయారంట. ఈయన ఒక్కడే వలస వచ్చాడని చెప్తున్నాడు. కాబట్టి అతనికి కూడా మనం బుద్ధి చెప్పాలి. 600 ఇల్లులు నెంబర్లు ఆయన ఏం చేశాడు? క్యాన్సల్ చేశాడు. ఆ రోజు ఇక్కడ ఎవరైనా ఇల్లు కట్టుకోవాలంటే ఇది ఫారెస్ట్ భూమి అని ఫారెస్ట్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసినటువంటి ఆ యొక్క వెంకట్రావును కూడా మాట్లాడేటప్పుడు ఆగిపోయి. కాబట్టి సోదరులారా, మనము ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం అంతా ప్యాకేజ్ అండ్ లీకేజ్ అండ్ లూకేజ్, పేపర్లన్నీ లీక్ అవుతున్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు, భూములన్నీ గుద్దుకుంటున్నారు. నీళ్లు మేడిగడ్డలో ₹1,00,000 కుంభకోణం జరిగింది. కాబట్టి ఈ యొక్క ప్రభుత్వానికి చర్మమిగి పడదాం. కేసీఆర్ అంటే అంతా సిఆర్ కోట్ల రూపాయలే. కవితమ్మ లిక్కర్ డబ్బులన్నీ కూడా ఎక్కడున్నాయి? వనమా వెంకటేశ్వరరావు యొక్క ఇంట్లోనే లిక్కర్ ఉందని మనం చేస్తున్నా. కాబట్టి ఈ యొక్క ప్రభుత్వాన్ని మనం పడగొట్టాల్సినటువంటి అవసరం ఉంది. సాంబశివరావు గారు ఇది మనం మద్దతు తెలుపుతున్నాం. కాంగ్రెస్ వాదుల పక్షాన, కార్మికుల సంఘాల పక్షాన, దళిత సంఘాల పక్షాన మీ మందిరం కూసపాటి శ్రీనివాస్ గారు కానీ, అభంజ్యోతిరావు గారు కానీ అందరూ కూడా సమైక్యంగా ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ నాగేశ్వరరావు గాని అందరం కూడా మరి మద్దతు ఏకకంఠంగా సాంబశివరావుకి మద్దతు తెలుపుతున్నారని మనం చేస్తూ జై తెలంగాణ, జై కాంగ్రెస్. మిత్రులారా, ఈ 15 రోజుల నుంచి నా వెంటే ఉంటూ ఆయన కాంగ్రెస్ యాస్పిరెంట్ గా కూడా ఉన్న సీతారాములు గారు ఆయన ఈ స్థానంలో నాకు అవకాశం కల్పించిన ఒక్క